సంగారెడ్డి పట్నంలోని తారా ప్రభుత్వ కళాశాలలో వినియోగదారుల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీఐసీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూన వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తారా ప్రభుత్వ కళాశాల వైస్ ప్రిన్సిపల్ వెంకటేశంతో పాటు ఉపాధ్యాయులు సంతోషి, శర్మ, జగదీశ్వర్ మరియు ధర్మరాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వినియోగదారుల హక్కులను కాలరాయకుండా, వినియోగదారులను మోసాలకు గురి చేయకుండా, మార్కెట్ మోసాలకు మనము గురి కాకుండా, లేదా వ్యాపార ప్రకటనలకు మనం గురి కాకుండా, కాబట్టి అలాంటి మనకు అవసరమైన వస్తువుల్ని కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారు ఎంత జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనేది. కాబట్టి ఈ ఇయర్ థీమ్ కూడా అదే పెట్టారు, ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ద యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ బిజినెస్ ప్రాక్టీసెస్. కాబట్టి వ్యాపారాలకు సంబంధించిన ఏ కార్యకలాపాలు జరిగినా కూడా ఇప్పుడు ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఉపయోగించుకుంటున్నాం. దాన్ని ఫెయిర్ గా, రెస్పాన్సిబుల్ గా దాన్ని ఉపయోగించుకునే విధంగా ఉంటే వినియోగదారులందరూ దాన్ని లాభం పొందొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఈ విధంగా వినియోగదారుల హక్కుల దినోత్సవం నాడే కాదు, మనము చదువుకుంటున్న విద్యార్థులు డిగ్రీ లెవెల్, యూజీ లెవెల్లో ఉన్నాం కాబట్టి ఒక అవేర్నెస్ లేదా పూర్తిగా ఒక రకమైన అవగాహన మనకు ఉండాలి. మనం వస్తు సేవలను కొనుగోలు చేస్తున్నప్పుడు ఏ వస్తువు ద్వారా మనకు కావాల్సిన ప్రయోజనం లభిస్తుంది, లేదా ఏ వస్తువుకు ఎంత విలువ చెల్లిస్తాము, లేదా ఇప్పుడు చూడండి మార్కెట్ లో కూర్చున్న ఇప్పుడు ఇక్కడ గురువారం రోజు మార్కెట్ జరుగుతుంది సాయిబాబా మన పక్కన కదా. టమాటా 30 రూపాయలు అంటే వాటిని పీకి 20కి ఇస్తావా, 2 కిలోలు తీసుకుంటా 10కి ఇస్తావా అని అడుగుతాం. కానీ సూపర్ మార్కెట్ లో కానీ డిమార్ట్ లో అక్కడ ఏ ధర పెడితే దాన్ని కొనుగోలు చేయాల్సిందే. అక్కడ ఇవన్నీ బార్గెనింగ్ ఉండవు కదన్నా. కాబట్టి ఒక విధంగా మన హక్కులు అక్కడ కాల రాయబడుతున్నాయి కదా. కాబట్టి అక్కడ వేరే ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేస్తున్నాయి, మన పర్చేసింగ్ ప్యాటర్న్ ని వేరే ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేస్తున్నాయి. కాబట్టి అలాంటి ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఫోన్ ఓపెన్ చేయగానే మనం ఏదైనా ఆన్లైన్ లో పర్చేజ్ చేద్దామని ఆన్లైన్ షాపింగ్ ఓపెన్ చేసామా, మనకు అవసరం లేని వస్తువులన్నీ కూడా చాలా తక్కువ ధరకు అందులో కనిపిస్తుంటాయి. ఈ రోజే ఒక 1 అవర్ లో, ఒక 30 మినిట్స్ లో, లేదా ఇంకో 10 మినిట్స్ లో అయిపోతుంది ఆఫర్. మీరు క్లిక్ చేయండి, ఆఫర్ కొట్టేసేయండి కదా. మనం సిద్ధంగా ఉంటారు. ఫోన్ లో కానీ ఎక్కడైనా డబ్బులు లేకపోయినా, ఇంట్లో పేరెంట్స్ ఇబ్బంది పెట్టైనా కొనుగోలు చేసేస్తాం. అంతగా మనని వస్తువుల పట్ల అట్రాక్ట్ చేయించి. కాబట్టి ఇప్పుడు చూడండి ప్రపంచం మొత్తం ఎకానమీలో చాలా ఇంపార్టెంట్. ఎకానమీ నడుస్తున్నంతా కూడా వినియోగం పైనే నడుస్తుంది. మనకు ఉత్పత్తి ఉండాలి అంటే ఖచ్చితంగా కన్సంప్షన్ అనేది ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటిది ఫెయిర్ కన్సంప్షన్. మనకి సార్ చెప్పినట్లుగా మనం వాడే ప్రతి వస్తువు 80% డూప్లికేటే ఉంది. మీరు ఇప్పుడు మీ దగ్గర ఉన్న వస్తువుల్లో మనము ఇంచుమించుగా డూప్లికేట్ ఎక్కువగా వాడుతున్నాం. ఒరిజినాలిటీ ఉన్న వస్తువులు మనకు అందుబాటులో లేవు. ముఖ్యంగా మన శరీరానికి హాని కలిగించే ఆహార పదార్థాలను మనము డూప్లికేట్ ఎక్కువ వాడుతున్నాం. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే
ఈ వాటిని తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మనని అట్రాక్ట్ చేస్తున్నాయి వివిధ మార్గాల ద్వారా. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకటి కొంటే 3 ఉచితం అంటాడు. తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టాలి, సింపుల్, ఒకటి కొంటే 2 ఉచితమని, లేదా 10%, 20%, 50% ఆఫ్ అని అమ్మినాడు అంటే ఖచ్చితంగా అతను మనం మోసం చేస్తున్నట్టే లెక్క. Everybody is a consumer, right? For cinema health, are we consumer or not? When you purchase something, we are consumers. As a student, you are consumer or not? What are you consuming as a student? Who is giving you? Yes. So everybody is a consumer in this world. So what did Gandhi said? Consumer is the king. How many of you heard this? Consumer is the king, right? Consumer level. If you produce or you manufacture something, if there is no person to purchase it, then what happens? That will not run. So consumer is very, very important. Thank you for giving me this opportunity, sir. Now I invite Konavenugopal, sir. మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయినాక చేసి పెట్టి అయిపోయింది. ఎవరైతే నిష్టగా చాలా ప్రేమతో వింటారో వాళ్ళ జీవితం అద్భుతమైన మార్పు. దానికి మీరు అందరూ సహకరిస్తారా? లాస్ట్ కలిన రహితంగా భూమికి విశ్లేషించినటువంటి అందమైన ముత్యాలు ఎవరంటే మా తారా కళాశాల విద్యార్థులు. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. చెప్పండి, చెప్పాలా లేదా? ఏం చెప్తావు సార్? అప్పటి నుంచి తలుగుతారు కన్సూమర్ అని చెప్పేసి. తాజ్ మహల్ అందంగా ఉంటారా, మా తారా కళాశాల విద్యార్థులు అందంగా ఉంటారా అంటే నేనైతే గంట పదంగా చెప్తా. ఎంత అందంగా ఉంటారంటే ముత్యాలు చూసారు మీరంతా. ముత్యాలలో కూడా ఉల్గడిన ముత్యాలు ఉంటాయి అన్న. ఉల్గడిన ముత్యాలు అంటే చాలా శ్రేష్టమైన ముత్యాలు మీ యొక్క మనసు. ఆ మనసు చూస్తే నాకు కడుపు నిండిపోయింది అనేటువంటి విషయాన్ని కూడా వినియోగదారులు అంటే వాళ్ళు అబ్బాయి చెప్పారు. అమ్మాయి అంటారు కదా మనం. సమీరా బోలు. వినియోగదారులకు సంబంధించినటువంటి చరిత్ర మనం తీసుకుంటే ఇంగ్లాండ్ లో 19వ శతాబ్దంలో ఒక వస్త్ర వ్యాపారంలో కూడా జరిగినటువంటి శ్రమ దోపిడీ నుంచి ఈ వినియోగదారుల ఉద్యమం అనేటువంటి స్టార్ట్ అయింది. కానీ దానికంటే ముందు క్రీస్తుకు పూర్వం 200 సంవత్సరాల అప్పుడే మనుధర్మ శాస్త్రంలో మన ఎవరు చాణక్యుడు అర్థశాస్త్రంలో కూడా ఎవరైతే కల్తీలు చేస్తారో, ఎవరైతే ఏ రకమైనటువంటి దోపిడీలు అవి చేస్తారో వాళ్ళను కూడా శిక్షించాలనేటువంటి దాని మీద ప్రథమంగా మన భారతదేశంలో ఉన్నటువంటి చరిత్ర కూడా మన భారతదేశం. కానీ మనం ఆలోచన చేస్తే వినియోగదారులకు సంబంధించినటువంటి దాని మీద మనకు చాలా రకాలైనటువంటి చట్టాలు లేవు. ఎంత చట్టాలంటే 1986 డిసెంబర్ 24వ తారీఖున ఒక చట్టం వచ్చింది భారతదేశంలో. వినియోగదారులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. హక్కులను మనం ఏ రకంగా చేసుకోవాలనే దాన్ని తీసుకొచ్చారు. కానీ హక్కులు ఏమైపోయిందంటే హక్కులన్నీ కూడా ఏమైపోయి అటకెక్కేటువంటి పరిస్థితి వచ్చింది. దాని తర్వాత ఆగస్టు 9, 2019లో ఒక చట్టం తీసుకొచ్చింది. మంచిగా నాలుబిడ్డ ఇది ఇంటుంటే నిజంగా చెప్తున్నా కదా, మీరు ఎంత ధైర్యవంతులు అయితే నిజంగా చెప్తున్నా కదా, అసలు మీరు ఊహించారు మీ జీవితంలో అద్భుతమైన మార్పు వస్తుంది. ఇది మాత్రం పక్క. నా పేరు డాక్టర్ పునవేను. పక్కా మీలో పాటు మార్పు రాకపోతే నా పేరు కూడా చేంజ్ చేసుకుంటాను. అంత గ్యారెంటీ ఇస్తాను. ఏదో ఆషామాషి కాదు, మన టైం పాస్ కాదు. ఇది అద్భుతమైన కార్యక్రమం. మీకు అందరు కనిపిస్తున్నచ్చు. కన్సూమర్ అంటే బోర్ సబ్జెక్ట్ సార్, బోర్ కాదు బిడ్డ, అది మీ భవిష్యత్తు సబ్జెక్ట్. ప్లీజ్ వినాలి. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం కనుక మీరు ఖచ్చితంగా వినాలని చెప్పేసి కూడా నేను మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఆ రకంగా వినియోగదారులకు సంబంధించినటువంటి ఉద్యమం మనకు స్టార్ట్ అయిన తర్వాత మనకు హక్కులు ఉంటాయన్న సంగతి ఎంతమంది తెలుసు? మనకు హక్కులు ఉంటాయన్న సంగతి ఎంతమంది తెలుసు? ఎన్ని రకాల హక్కులు ఉంటాయి మనకు? 8 రకాల హక్కులు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 8 రకాలకు సంబంధించిన హక్కులు ఉంటాయి. మనం ఏంటంటే ఒక ప్రొడక్ట్ సంబంధించినటువంటిది ప్లీజ్ రకాల హక్కులు ఉంటాయి. ఈ 8 రకాల హక్కులకు సంబంధించినటువంటి దాని మీద మనం తెలుసుకోవాలా వద్దా? మనం తెలుసుకోవాలి. 8 రకాలకు సంబంధించి తెలుసుకోవాలి లేదా? దాని తర్వాత వినియోగదారుల విద్యకు సంబంధించి తెలుసుకోవాలా లేదా? మనం ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉందని తెలుసుకోవాలి లేదా?
దాని తర్వాత మనము ఎక్కడైనా పరిహారం పొందాలంటే నష్టం జరిగితే మన కన్సూమర్ కమిషన్ లో కూడా కేసు వేసేటువంటి అధికారం ఉంటుంది. తెలుసుకోవాలా లేదా మనం దాన్ని? మళ్ళీ ఇంకోటి ఆరోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితి, మన పరిసరాలు ఏదైతే పొల్యూషన్ ఏందో దాని నుంచి విముక్తి కలిగించినటువంటి పరిస్థితులు కూడా 8 రకాల హక్కులు ఉన్నటువంటి మనము, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఏమాత్రం పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఇక్కడే పక్కకి కన్సూమర్ కమిషన్ ఉంటుంది. మనం కన్సూమర్ కమిషన్ అంటే 100 రూపాయలు పైబడ్డ వస్తువు నుంచి ₹1 కోటి వరకు ఇక సంఘానికి కన్సూమర్ కమిషన్ లా మనం కేసు వేయచ్చు. దానికి అడ్వకేట్ కూడా అవసరం లేదు. ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ఆ వినియోగదారులే ప్రత్యక్షంగా పోయి అక్కడ కంప్లైంట్ చేసుకొని మనం పోరాటం చేసి విజయం సాధించేటువంటి అవకాశం. దాని తర్వాత రాష్ట్ర కమిషన్ ఉంటది, 1 కోటి నుంచి 10 కోట్ల వరకు పోయేటువంటి అవకాశం. దాని తర్వాత జాతీయ కమిషన్ ఉంటుంది. ఈ 2000 జూలై 2020 ఏదైతే మన కొత్త చట్టం వచ్చిందో అలా ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఏమొచ్చిందంటే సిసిపి అనేటువంటిది వచ్చింది. సిసిపి అంటే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. ఈ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏం చేస్తుందంటే ఈ మధ్య మనం చూస్తున్నాం, ఒక హీరో ఉంటాడు. హీరో ఏం చేస్తాడు, హెలికాప్టర్ లో కూర్చొని పుస్స కొడుతుంది. ఏమంటారు బెట? ఫాగ్ కొడతాడు. ఫాగ్ వాడు ఏంటుంటాడు, హెలికాప్టర్ ఉంటాడు, కిందికి అమ్మాయిలు ఉట్టుకుంటూ పోతారు. ఇక్కడ సాధ్యమైంది అంటే బట్టవాళ్ళు కూర్చోట కాదా? ఇది చెప్పుడు పెట్ట బట్టవాళ్ళు ముచ్చట కాదా మన భాష. మరి ఇంకోటి ఏదో ఆయిల్ పెట్టుకుంటే ఎట్టుకలు మొత్తం భూమికి అంతే ఎక్కడన్నా అంతే బెట. నల్ల ఉన్నోళ్ళు తెల్లగా అవుతారంట, పేరు నవ్వులు పెట్టి అవుతారా కదా? అవుతారా బెట చెప్పండి. ఇంకోటి ఏదో డ్రింక్స్ లో అవుతారంటే ఆ మనసు ఉల్లాసం అవుతారంట, ఉల్లాసం అవుతారు. ఇంకోటి యంత్రాలు కూడా వచ్చినాయి ఈ మధ్యలో. యంత్రాలు ఎటువంటి యంత్రాలు వచ్చినాయి మా దగ్గర? మనం ఏం చదవకున్నా ఏం చేయకున్నా ఒకటి సరస్వతి యంత్రం వచ్చింది. ఒకటి ఏ యంత్రము అది తీసుకొని ఇంట్లో కూర్చుని అనుకో టక డోర్ కొట్టి మార్కులు ఇచ్చుకోవచ్చు. నిజం బెట ఇవన్నీ. ఇంకోటి ఆరోగ్య యంత్రం. ఈ ఆరోగ్య యంత్రం పెట్టుకున్నానుకో నీకు అనారోగ్యం అనేది సరౌండింగ్ వైఫై లేక పనిచేస్తుంటారు మీట్స్. నిజం, ఇది చెప్పేది దీని కాదు, ప్రకటన. అయితే దీని మీద మనం ఏం చేయాలనేటువంటి దాని మీద సిసిపి అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి చట్టం ఏం చేసిందంటే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏదైతే ఉన్నదో ఎవ్వరైనా సరే ఎంత పెద్ద స్థాయిలో సరే వాళ్ళను కూడా చట్టాల మీద తీసుకొచ్చి వాళ్ళను కూడా శిక్షించేటువంటి చట్టం అనే విషయం చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తాం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనం టీవీ చూస్తుంటాం. మనం మొగోలు రేకులు, పూత రేకులు, అమ్మాయి చూస్తుంటాం. జనరల్ గా మనం బిగ్ బాస్ అవి చూస్తుంటాం. మనం క్రికెట్ చూస్తున్నాం. క్రికెట్ చూసినప్పుడు సౌండ్ చిన్న ఉంటది, మంచిగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. క్రికెట్ చూసినా మనకి ఎట్లా సౌండ్ చిన్న ఉంటది, తక్కువ ఒక యాడ్ వస్తుంది, బియ్యం సౌండ్ వస్తుంది. అంటే యాడ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనల్ని అలర్ట్ చేయడానికి ఈ మోసపూరితమైనటువంటి ప్రకటన చేసే వాళ్ళు ఏం చేస్తారంటే సౌండ్ పెంచేస్తారా లేదా? నువ్వు సీరియల్ చూసినంత సేపు పట్టించుకోరు, ఏమో వాస్తవం కాదు నేను చెప్పేది. సౌండ్ ఏదైనా యాడ్ వచ్చింది అనుకో, కోల్గేట్ కానీ ఫెయిర్ అండ్ లవ్లీ కానీ యాడ్ వచ్చినప్పుడు సౌండ్ ఎక్కువ వస్తారా? ఎక్కువ వస్తుంది. అంటే మన యొక్క మైండ్ ఎట్లా తింటున్నట్టే, మన మైండ్ ఇటునమ్మా ఇటున బెట చిన్న, మన మైండ్ ఎట్లా తింటున్నంటే మనకు తెలియకుంటేనే మన బేజ మొత్తం తింటుంది. మనకు తెలియదు, మనం ఏం చేస్తున్నాం చూసి ఆనందపడుతున్నాం. కానీ ఇంకొకటి ఈ మధ్య లేటెస్ట్ వచ్చింది, చూస్తారు. ఫస్ట్ మనం పైసలు తీసుకోమని ఏం చేస్తాడు, ఎన్ని సంతకాలు తీసుకుంటాడు? 50 సంతకాలు తీసుకుంటాడు. ఇప్పుడు అది చదివి రాలి, అది మన కళ్ళలో కూడా కనిపిస్తుంది. చూద్దామంటే కూడా అది ఎంత మంచి కన్ను తేజుల్లో కూడా అది కనిపిస్తుంది. ఇంకోటి ఎల్ఐసికి సంబంధించిన బాండ్ తీసుకొని వస్తారు. ఎల్ఐసి అదైతే ఇదైతే నీకు ఫ్యూచర్ లో మన అయితే అట్లయితే ఇట్లయితే తీసుకొస్తారు. ఆడిట సంతకాలు పెడతారు. చూద్దామంటే కూడా కళ్ళలో కూడా కనిపిస్తుంది. ఛాలెంజ్ చేస్తున్నారు. నా పేరు కులవేలు, మరోసారి చెప్తున్నా, మీరు ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి. ఆ బాండ్ పేపర్ లో ఏమున్నది ఏం కదా లేకుండా ఏడో సంతకం అంటే టక 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 2 చేతులు కూడా సంతకాలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అలా ఏం రాసిండ్రు, దేనికోసం ఉన్నది, రేపు పరిస్థితి ఏమవుతుంది, భవిష్యత్తులో ఏమో వస్తుందా రాదనేటువంటి దాని మీద కనీసం మనం ఎప్పుడైనా ఆలోచన చేసాం? ఎప్పుడైనా ఆలోచన చేసినామా? సమయం సోచక్యా ఎప్పుడైనా ఆలోచన చేసినా బేట? మనం ఏం ఆలోచన చేస్తాం? కేజీఎఫ్ హీరో గడ్డం ఎంతున్నది, వాడు ఎక్కడ తిరుగుతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, అరే వాడేం చేస్తే కాదు నాయన, మన భవిష్యత్తు ఏమవుతున్నది, మనం ఏడిపోతున్నాం అనేటువంటి ఆలోచన చేసుకోవాలా లేదా బిడ్డ? అంతేనా కదా? ఈ రోజు నుంచి నీకు ఎందుకు చెప్తున్నట్టే మీ జీవితంలో అద్భుతమైన మార్పు వచ్చేటువంటి సంఘటన ఏం చెప్తున్నట్టే మీరు ఒకసారి ఆ సోంచాంచాలు ఏంటంటే
ఏ దాని మీద మీకు చిట్ ఫండ్ కానీ మీకు ఆ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి పాలసీలు కానీ అసలు ఏమున్నది ఏం కథ అనేటువంటి దాని మీద క్షుణ్ణంగా మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మీకు అనుకూలంగా లేకపోతే దాన్ని రిజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ మన దగ్గర దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ప్రశ్నించే గుణం లేదు. చదువుకున్నాడు ఎట్టి పరిస్థితిలో ప్రశ్నించాడు. ఏం చదువుకోలేను నిజంగా చెప్తున్నా కదా, అంగుట చాపంటే ఆయన పేరుకు తను రాను కూడా పోరాటం చేసేటువంటి పరిస్థితి. అంటే మనం చదువుకొని దేనికోసం మనం చదువుకుంటున్నాం, దేనికోసం మనం చదువుకుంటున్నాం? చదువుకొని ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమార్కులకు మనం మద్దతు ఇస్తున్నామా? వాళ్ళకు ఒక రకమైనటువంటి ప్రోత్సహిస్తున్నామా? వాళ్ళు ఏం చేస్తారు? అక్రమార్కులు నిజంగా చెప్తున్నారు కదా, మీ దగ్గర నోట్బుక్ ఉంటుంది, మీ దగ్గర 200 నోట్బుక్ 400 నోట్బుక్ నేను ఛాలెంజ్ చేస్తున్నా. 400 నోట్బుక్ నిజంగా చెప్తున్నా, మీరు ఒకసారి కౌంట్ చేయండి, 400 వస్తుందా? మాకు రాదంటే మీరు ప్రశ్నించాలి. లేదు, ఎవరు ప్రశ్నించాలి? ఎవరు ప్రశ్నించాలి? పోనీ ఇట్లా మోసం చేసుకోవడానికి మనం అందరం కూడా మద్దతు ఇచ్చేద్దామా? ఏమో మద్దతు ఇద్దామా? మద్దతు ఇద్దాం బ్రదర్. నో అంటున్నారు, మళ్ళీ ఇది అంటున్నారు, మళ్ళీ ఎట్లా చేద్దాం? దీనికి సమస్యకు పరిష్కారం ఎట్లా చేద్దాం? ఎవరు చేయాలి దీనికి సమస్యకు పరిష్కారం? మన పాలు నిజంగా చెప్తున్నా కదా, పాలకు కూడా బర్రె కూడా కొన్ని ఇంజక్షన్లు ఇస్తారు. బర్రె కూడా ఆ 4 లీటర్లు ఇచ్చేటువంటి బర్రె కూడా 10, 20 లీటర్లు ఇస్తున్నారు. ఆ పాలు తాగితే కూడా అనేక భయంకరమైన రోగాలు వస్తున్నాయి. మనం చూస్తున్నాం. కూరగాయల మీద కొన్ని కెమికల్స్ అవుతే కూడా అవి నిగనిగలాడేటువంటి పరిస్థితి. ఎవరు పరిశీలించాలి? హాస్పిటల్ పోతే పేషెంట్ తో మాట్లాడే డాక్టర్ మాట్లాడాడు ఏమనంటే తర్వాత చూసుకుందాం అని. మీకు కూడా ఒక హక్కు ఉంటుంది ఏంటంటే మా పేషెంట్ కి ఏమైంది, మీరు ఏ రకమైనటువంటి దాని మీద ఇచ్చేస్తున్నారు, మాకు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఈ ట్రీట్మెంట్ వల్ల మాకు ఏ రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది అడుగుతాం. మనం ఎంతసేపు మనం ఏం చేస్తారు, కార్పొరేట్ హాస్పిటల్ పోగానే వాళ్ళు మంచిగా వాడు కూర్చుంటారు. అక్కడ కూర్చొని మనం అక్కడ ఒక అందమైన అమ్మాయి, హీరోయిన్ లాంటి అమ్మాయిని తీసుకొచ్చి బిల్లు తెచ్చి మన చేత పెట్టగానే మన టక్కులో బిల్లు కట్టి వస్తుంది తప్ప దేనికి వాస్తవం కదా ఇది. వాస్తవం మాట్లాడుకో. ఎందుకంటే తారా కళాశాల అంటే నాకు తెలిసిన మటుకు నేను నిజంగా చెప్తున్నా కదా, చాలా ఓపెన్ గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను ఎవరు భయపడదు. ఎందుకంటే భయపడేది ఏముంటది అట్లా భయపడే ముచ్చడం లేదు నా దృష్టిలో. అసలు భయం అనేటువంటి దేని లేదు కనుక నేను చెప్తున్నా. వాస్తవమా కాదు? మనం రాగానే మనం ఏం చేస్తాం, తక్కువ బిల్లు కట్టేసి సంతోషంగా కడుతున్నాం అనమాట. మన బాధ ఎంతున్నా సరే ఆడ ఇల్లు అమ్ముతామా, బంగారం పెడతామా, ఇంకేమైనా చేస్తామా, తీసుకొచ్చి తక్కువ ఏం చేస్తాం, మనం బిల్లు కట్టేస్తాం. బిల్లు కట్టేసిన తర్వాత పేషెంట్ బతుకుతారంటే గ్యారెంటీ ఏమైనా ఉందా? అంటే మనం ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని అడగాలి, అసలు ఏంది ఏం కథ అనేటువంటి దాని మీద ఏ రోజైనా సరే మనకి ఈ రకమైన హక్కు ఉందనేటువంటి దాని మీద మీరు ఏ రోజైనా సోచాల్సి రావడం. మనం ఎంతసేపు మనం ఒకటే ఆలోచన చేస్తాం. ఏం చేస్తాం అంటే పొద్దుగా లేచి మంచి షెడ్ వేసుకుంటాం, తక్కువ ఒక పిక్ దిగుతాం, అందరు పంపుతుంటాం, ఇక తెల్లని దాకా ఆలోచన చేస్తుంటాం. అరే నీ అమ్మాయి ఎన్ని లైఫ్లు వచ్చినాయి.